హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎఫ్ఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియో టాపిక్ వచ్చేసరికి వైర్డ్ ఈక్వివాలెంట్ ప్రైవసీ లేదా మనం వైర్లెస్ సిస్టమ్ సెక్యూరిటీ కూడా అంటే వైఫై సెక్యూరిటీ కూడా అని పిలవచ్చు అనమాట. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ మీరు ఇదే వీడియోతో వస్తున్నట్టయితే మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మర్చిపోకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఏదైతే ప్లేలిస్ట్ ఉందో ఈ కోర్సుకు సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది, దానికి కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. అండ్ మర్చిపోకుండా ప్లేలిస్ట్ని అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అందరు, ఎందుకంటే క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా చూడొచ్చు. మీరు అంటే ర్యాండమ్గా చూడకుండా కంటిన్యూ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియో కనుక చూసినట్టయితే మీరు నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ వీడియో నుంచి చూస్తే మీకు బెటర్ ఐడియా ఉంటుంది అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ వీడియో చూసేటప్పుడు. ఎందుకంటే కొన్ని టర్మ్స్ మీకు అర్థం కావు ఇక్కడ నేను చెప్పేవి, అవి మీరు ఓల్డ్ వీడియోస్ చూసి వస్తే ఇక్కడ బాగా అర్థమవుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి టాపిక్ చెప్పాను కదా, వైర్డ్ ఈక్వివాలెంట్ ప్రైవసీ అంటే WEP అంటారు, లేదా వైర్లెస్ వైఫై సెక్యూరిటీ అని కూడా పిలవచ్చు, లేదా వైర్లెస్ నెట్వర్క్ సెక్యూరిటీ అని కూడా పిలవచ్చు. చూస్తే ఇక్కడ మీకు ఇక్కడ నేను ఇన్ డెప్త్ అయితే ఏమి ఉండదు అంతా, ఎందుకంటే ఆల్రెడీ వైర్లెస్ సెక్యూరిటీ గురించి ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ ఒక టాపిక్ అయితే అయిపోయింది. వైఫై సెక్యూరిటీ గురించి ఇది మనకు బేసిక్ ఐడియా అయితే వస్తుంది, ఇంకొంచెం డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే వైర్లెస్ నెట్వర్క్ సెక్యూరిటీ ఉంటుంది, మోర్ ప్రాబ్లమాటిక్ దెన్ వైర్డ్. మీకు ఫస్టే చెప్పాను నేను, సెక్యూరిటీ పర్పస్గా వైర్లెస్ అంత సెక్యూర్ కాదు వైర్ కన్నా, ఎందుకంటే వైర్డే ఎక్కువ సెక్యూర్. ఇది వైర్లెస్ ఎందుకు అంత సెక్యూర్ కాదంటే మీకు ఇక్కడ ట్రాన్స్మిషన్ మీడియం అనేది ఎయిర్. మీరు ఎప్పుడైనా ట్రాన్స్మిట్ చేసినప్పుడు మీ ప్యాకెట్స్ ఎవరైనా స్నిఫ్ చేయొచ్చు, ఎవరైనా చూడొచ్చు, ఆ ప్యాకెట్లో డేటా ఏందో కూడా కొంచెం తెలుసుకోవచ్చు టూల్స్ వాడితే. కాబట్టి ఇక్కడ ట్రాన్స్మిషన్ మీడియం ఎయిర్ కాబట్టి ఎవరైనా చూస్తారు. కాబట్టి మనం సెక్యూరిటీ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు వైఫైలో, కానీ దాన్నే మనం మెయింటైన్ చేయాలి. ఓపెన్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్, ఓపెన్ ట్రాన్స్మిషన్ మీడియం చెప్పారు కదా. ఓపెన్ ట్రాన్స్మిషన్ అంటే మన ఎయిర్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ కొంచెం తక్కువ. ససెప్టబుల్ ఫర్ స్నిప్పింగ్ చెప్పాను కదా, స్నిప్పింగ్ చేయొచ్చు, ఈజీగా స్నిప్ చేయొచ్చు మీ ప్యాకెట్స్ని ఎవరైనా సరే. వైడ్ ఏరియా ఆఫ్ కవరేజ్, దీని అడ్వాంటేజ్ ఏంటంటే వైడ్ ఏరియాని కవర్ చేయగలదు. వైర్ లాగా మీకు లిమిటెడ్ డిస్టెన్స్ కాకుండా మనకు కొంచెం రేంజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. హయ్యర్ బిట్ రేట్. అండ్ ఇక్కడ ఒక థింగ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట వైర్లెస్లో. అడ్వాంటేజెస్ చెప్పమంటే ఎవరినైనా సరే ఇది చాలా సింపుల్, ఎందుకంటే మనం ఎక్కడికైనా అంటే వైర్లు బిగించుకొని తిరగాల్సిన అవసరం లేదు అని చెప్తుంటారు. ఇది చాలా ఈజీగా ఉంటుంది అని చెప్తారు. కాకపోతే దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ తక్కువ. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ బిట్ రేట్ అనేది కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట, హై బిట్ రేట్ ఎర్రర్ ఉంటుంది అనమాట. కాబట్టి వైర్లెస్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వైర్స్ ఉండవు కాబట్టి మీకు కొంచెం రేంజ్ ఎక్కువ ఉంటుంది, మీరు వైర్ పట్టుకొని తిరగలేరు. కాబట్టి ఈ వైర్లెస్ అనేది ఒక్కటే అడ్వాంటేజ్ అనమాట. సెక్యూరిటీ పర్పస్గా అయితే మాత్రం అంత సెక్యూర్ అయితే కాదు వైర్డ్ కన్నా. అండ్ నీడ్స్ ఐసోలేషన్ ఫ్రమ్ ది సెన్సిటివ్ డేటా. సెన్సిటివ్ డేటా కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట వైర్లెస్ నెట్వర్క్స్తో. అండ్ రిక్వైర్డ్ ఎన్క్రిప్షన్ ఎన్క్రిప్షన్ ఉండాలి. అండ్ వాట్ ఈజ్ ఎన్క్రిప్షన్, అసలు ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? ఇక్కడ మీకు పిక్చర్ చూస్తే కొన్ని క్లియర్ ఉంటుంది. ఇక్కడ హలో అనే ఒక వర్డ్ ఉంది, దాన్ని ఒక కీతో ఎన్క్రిప్ట్ చేస్తే అది మనకి ఇక్కడ చూస్తే మీకు కూడా హ్యాష్ అని చెప్పి స్టార్ పర్సంటేజ్ ఇలా కన్వర్ట్ అయిపోయింది. మళ్ళీ డీక్రిప్ట్ చేయాలంటే మీరు మళ్ళీ ఇంకొక కీ ఉండాలి. ఆ కీ సేమ్ కీ అయినా ఉండాలి, లేకపోతే ఇంకొక కీ ఇక్కడ జనరేట్ అయినప్పుడు ఇక్కడ కూడా ఇంకొక కీ జనరేట్ అవుతుంది. ఆ కీ ఉన్నప్పుడైనా సరే మీకు ఇది ఇక్కడ మెసేజ్ అనేది అయితే కనపడుతుంది. ఇక్కడ ఇదే రాశాడు, వాట్ ఈస్ ఎన్క్రిప్షన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎన్కోడింగ్ ఆఫ్ మెసేజ్ ఇన్ఫర్మేషన్. చెప్పాను కదా, ఎన్కోడ్ చేస్తున్నాడు మెసేజ్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ ఆథరైజ్డ్ పార్టీస్ కెన్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్. కొంత ఎవరైతే ఆథరైజ్ ఈ కీ ఉంటుందో వాళ్ళు మట్టుకే ఆథరైజ్డ్ యాక్సెస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అండ్ క్రిప్టోగ్రఫీ ఈజ్ సైన్స్, డిక్రిప్షన్ ఈజ్ ఏ రివర్స్. డిక్రిప్షన్ అంటే దీనికి రివర్స్ ప్రాసెసే, ఎన్క్రిప్షన్ నుంచి రివర్స్ ప్రాసెసే డిక్రిప్షన్ అనమాట. అండ్ డిక్రిప్షన్ ఇక్కడ డేటా డిక్రిప్షన్, దీన్ని చూసారంటే మీరు ఇక్కడ డేటా ఉంది, ఇక్కడ చిప్పర్ ఉంది, ఇక్కడ చిప్పర్ చూసుకుని మళ్ళీ డేటా ఏంటంటే రివర్స్ ప్రాసెస్ అంతే. సమ్ టైమ్స్ రిక్వైర్డ్ ఏ కీ, కొన్నిసార్లు కీస్ అనేది రిక్వైర్ అయితే అవుతుంది. వైర్డ్ ఈక్వివాలెంట్ ప్రైవసీ అంటే చూసుకోవచ్చు, మీకు WEP అని పిలుస్తారు దీన్ని. బిల్ట్ టు సూట్ ద IEEE 802.11. మీకు తెలుసు 802.11 బ్యాండ్ వచ్చేసరికి వైఫైకి వచ్చింది అనమాట. మీకు డౌట్ ఉండొచ్చు ఎందుకు WEP లేకపోతే ఇందాక వైర్లెస్ అని చెప్పి మాట్లాడుతున్నాం. దీన్ని ఫస్ట్ వైఫైని WEP వైర్ ఈక్వివాలెంట్ ప్రైవసీ లేదా
వైర్లెస్ నెట్వర్క్ అంటే ముందు వైర్ ఈక్వివాలెంట్ ప్రైవసీ అని అయితే పిలిచేవాళ్ళు అనమాట. తర్వాత 2004 ఆర్ 2003 అప్పుడు దీన్ని వైఫై అయితే మార్చారు. ఎందుకంటే IEEE కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చింది అనమాట. అప్పటి నుంచి వైర్లెస్ ఫిడిలిటీ అని చెప్పి దీనికి పేరైతే పెట్టి ఇంకా వైర్లెస్ ఈ బ్యాండ్ 802.11 ని వైఫై అని పిలుస్తాం స్టార్ట్ చేశాను అనమాట. టార్గెట్ ప్రెజెంటెడ్ డేటా కాన్ఫిడెన్షియాలిటీ రికగ్నైజ్డ్ బై ద కీ ఆఫ్ 10 to అండ్ ఇక్కడ ఎన్క్రిప్షన్ లెవెల్ వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే WEP ఉందో దాంట్లో 10 to 26 డిజిట్స్ ఉండేదన్నమాట. అండ్ తర్వాత వైఫైది ఇంకొంచెం ఇంక్రీజ్ అయితే అయ్యిందనమాట. తర్వాత చూపిస్తాం మీకు స్లైడ్లో ఉన్నాయి. అండ్ ఇంక్లూడెడ్ ఏ మెథడ్ ఫర్ ఎన్క్రిప్టెడ్ డేటా యూజింగ్ ఏ షేర్డ్ సీక్రెట్ అండ్ RC4 ఎన్క్రిప్షన్ అల్గోరిథం. ఫస్ట్ ఏదైనా RC4 అల్గారిథం ఫాలో చేసేవాళ్ళు. ఇక్కడ మీరు చూడొచ్చు అల్గారిథం ఇక్కడ కొంచెం డిస్ప్లే అయితే అవుతుంది, పిక్ అయితే చూడొచ్చు మీరు. RC4 అల్గారిథం జస్ట్ ఏముండదు, కొంచెం బిట్స్కి ఇంకొన్ని బిట్స్ అనేవి వేరే బిట్స్ యాడ్ చేస్తాడు. అదేంటంటే ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నవి. అది చూసుకుంటే చివరిలో మనకి చిప్పర్ టెక్స్ట్ ఏదైతే మెసేజ్ ఉంటుందో ఆ మెసేజ్ అయితే ఫామ్ చేస్తుంది అనమాట. వాజ్ ఎట్ వన్ టైమ్ వైడ్లీ ఇన్ యూస్డ్, ఒకప్పుడు బాగా వైడ్గా యూజ్ చేశారు. నెక్స్ట్ WEP డ్రాబ్యాక్స్ ఏంటంటే షేర్డ్ సీక్రెట్ డు నాట్ బి రిమైన్ సీక్రెటివ్. ఇక్కడ ఏదైనా సీక్రెట్ ని షేర్ చేస్తే అది సీక్రెటివ్ గా ఉండదు. ఎందుకంటే చెప్పాను కదా ఇక్కడ మీడియం ఏంటంటే ఎయిర్, ఎవరైనా స్నిఫ్ చేసి ఆ సీక్రెట్ ఏందో తెలుసుకోగలరు. అండ్ ఇనెబిలిటీ టు రొటేట్ WEP కీస్ అండ్ రొటేట్ చేసుకోవచ్చు. ఇనేబిలిటీ కీస్ అనేవి రొటేట్ చేసుకోవచ్చు ఎవరి నుంచి ఎవరికైనా సరే. అండ్ ప్రొడ్యూస్డ్ స్టాగ్నెంట్ స్టేర్డ్ సీక్రెట్ ఇంప్లికెంట్స్ అండ్ యాక్సలరేట్ WEP క్రాకింగ్ బికాస్ కామన్. ఇక్కడ WEP క్రాకింగ్ చాలా సింపుల్, ఎందుకంటే కీ దొరికిందంటే ఎవరైనా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవరైనా సరే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 2003 వైఫై అలియన్స్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ WEP హ్యాస్ బీన్ సస్పెండ్. ఇక్కడ మీకు చెప్పాను కదా మీకు 2003 వరకు అయితే ఉంది. తర్వాత నుంచి వైఫై అనేది అయితే స్టార్ట్ చేసింది. ఎలిమినేటెడ్ WEP ఫర్ చాయిసెస్. నెక్స్ట్ WAP అండ్ AES అంటే ఏంటి చూడండి. వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్ WAP. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొటెక్షన్ లెవెల్ వచ్చేసరికి వైఫైలో WAP. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే మొబైల్ ఫోన్లో ఎప్పుడైనా వైఫై ఓపెన్ చేయండి, అక్కడ సెక్యూరిటీలో మీకు వెళ్తే వ్యాప్ అని కనబడుతుంది, WPA అని కనబడుతుంది అనమాట. ఇది ఒక రకమైన ప్రొటెక్షన్ అనమాట మీ వైఫైకి. ఇక్కడ మీద అనౌన్స్డ్ బై ద వైఫై అలియన్స్ ఇన్ 2003. దీన్ని 2003లో అయితే అనౌన్స్ చేశారు. అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్ ఫర్ వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఆర్ వైఫై అండ్ ఇంప్రూవైజ్డ్ అపాన్ రీప్లేసింగ్ వైర్డ్ ఈక్వివాలెంట్ ప్రైవసీ. ఏదైతే WEP ఉందో వైఫైకి ఇది వరకు ఏదైతే WEP అనే సెక్యూరిటీ సిస్టమ్ ఉందో దీనికి మోడిఫై చేశారనమాట WPAకి. ఏది వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్ కింద ఎప్పుడు 2003 తర్వాత 2003 అనౌన్స్ చేశారనమాట. అండ్ ప్రొవైడ్స్ మోర్ సొఫిస్టికేట్ డేటా ఎన్క్రిప్షన్ దెన్ WEP. దీంట్లో ఇంకా సొఫిస్టికేట్, ఇంకా బాగా బెటర్గా అయితే ఉందన్నమాట ఎన్క్రిప్షన్ లెవెల్ అనేది WEP కన్నా WPAలో. అండ్ ఆఫర్ యూజర్ అథెంటికేషన్. ఇక్కడ అథెంటికేషన్ ఎప్పుడు కనబడదు, మీరు ఎప్పుడైనా సరే వైఫై కనుక కనెక్ట్ అవ్వండి హాట్స్పాట్ గా మీ ఫ్రెండ్స్ది, మీరు పాస్వర్డ్ అథెంటికేషన్ ఆన్ ప్రోగ్రెస్ అని చెప్పి పడుతూ ఉంటుంది. అదేంటంటే ఇక్కడ అథెంటికేషన్ అనేది ఒకటి జరుగుతుంది అనమాట. 2 వర్షన్ WAP. ఇక 2 వర్షన్ WAP 1 in 2003, WAP 2 in 2004. మనం ఇప్పుడు ఏదైతే వాడుతున్నామో అది WAP 2 అనమాట. WPA ఇందాక కూడా WAP అని చదివాను. WPA 2 అనమాట. WPA 1 వచ్చేసరికి 2003లో అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఎన్క్రిప్షన్ లెవెల్స్ పెంచేసి WPA 2 అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనం వాడుతున్నాము WPA 2 అనమాట. నెక్స్ట్ WPA 1లో ఏంటి, ద మోస్ట్ కామన్ WPA కాన్ఫిగరేషన్ ఈస్, ఇక్కడ కాన్ఫిగరేషన్ చూడొచ్చు మీరు. షేర్ WPA 256 బిట్ అనమాట. అండ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ 64 బిట్ అండ్ 128 బిట్ యూస్ టు WEP సిస్టమ్. WEP సిస్టమ్కి చూడొచ్చు. ఫస్ట్లో చెప్పాను కదా మీకు, తర్వాత చెప్తాను అదేంటి. ఫస్ట్లో అది 64 బిట్ ఆర్ 128 బిట్, ఇది ఏకంగా 256 బిట్ అయితే ఉంది. మీరు ఎన్క్రిప్షన్ లెవెల్ ఏ లెవెల్లో ఉంటుందని చెప్పి. అండ్ మెసేజ్ ఇంటిగ్రిటీ చెక్స్, మెసేజ్ ఇంటిగ్రిటీగా చెక్ చేస్తుంది. అండ్ టెంపరల్ కీ ఇంటిగ్రేట్ ప్రోటోకాల్. ఇక్కడ టెంపోర్టల్ కీ ఇంటిగ్రేటెడ్ ప్రోటోకాల్ అని చెప్పి ఇంకోటి అయితే ప్రోటోకాల్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఎంప్లాయీస్ పీర్ ప్యాకెట్ కీ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. అండ్ radically more secure and fixed key used in WEP system. ఇది దాంతో పోలిస్తే ఏదైతే WEPతో పోలిస్తే ఇది ఇంకా సెక్యూర్ అనమాట. ఇది WPA.
నెక్స్ట్ వస్తే WPA లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. WPA లైక్ ఇట్స్ ప్రిసీడర్స్ WEP తర్వాత వచ్చింది WPA అనమాట. హ్యాస్ షోన్ ద ఇంట్రూజన్స్ వయా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అప్లికేషన్ డెమోన్స్ట్రేషన్. ఇవి ఏదైతే ఫస్ట్ నుంచి వచ్చినాయో వాటిలో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారనమాట WEP నుంచి WPAకి వచ్చేసరికి. అండ్ ద ప్రాసెస్ బై విచ్ WPA ఈజ్ breach is not a direct attack on WPA algorithm, although such attacks have been successfully demonstrated. ఇక్కడ algorithms అనేవి అంత సింపుల్ కాదు. WEP లో ఏదైనా algorithms రన్ చేస్తే ఇంట్రూజన్స్ కి దాని అంత సింపుల్ కాదు WPA లో రన్ చేయటం. అండ్ అటాక్స్ ఆన్ సప్లిమెంటరీ సిస్టమ్ దట్ హ్యాస్ రోల్డ్ అవుట్ ఇన్ WPA అండ్ వైఫై ప్రొటెక్టెడ్ సెటప్స్ WPS designed to make it easy link and access. ఇది తర్వాత డిజైన్ ఈజీగా లింక్ అవటం అంటే మీరు ఎప్పుడే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీ వైఫై హాట్స్పాట్స్కి మీరు కనెక్ట్ అవ్వటమే. నెక్స్ట్ చెప్పాను కదా ఇప్పుడు మనం వాడుతుంది వచ్చేసరికి WPA2 వైఫైకి. ఇదేంటంటే WPA1 హ్యాస్ ఆఫ్ 2006 బీన్ అఫీషియల్లీ సస్పెండెడ్ బై WPA2 అఫీషియల్లీ సూపర్వైజ్డ్ బై ద WPA2. 2006 లో అయితే అఫీషియల్ గా దీన్ని అయితే తీసుకొచ్చారు. WPA1 తర్వాత WPA2 ఇప్పుడు ఏదైతే మనం వాడుతున్నామో అదే. సిగ్నిఫికేషన్ అండ్ చేంజ్ బిట్వీన్ WPA అండ్ WPA2. ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే నోటీస్ చేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అదేంటంటే ద మ్యాండేటరీ యూజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్ AES అల్గారిథం. ఇక్కడ అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్ AES అల్గారిథం అయితే వాడారు. అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ CCMP కౌంటర్ చిప్పర్ మోడ్ విత్ బ్లాక్డ్ చైన్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్ ప్రోటోకాల్. ఇక్కడ మనం ఏదైతే మనం WPA1 లో చూసామో TKIP ప్రోటోకాల్ ఉందో దాన్ని ఇక్కడ CCMP ప్రోటోకాల్ అయితే అప్గ్రేడ్ చేశారు. ఇంకొంచెం ఎన్క్రిప్షన్ అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ ప్రోటోకాల్ అయితే తీసుకొచ్చారు WPA2 లో. సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద నాన్ WPA2 ఈజ్ వనరబుల్ ఆర్ లిమిటెడ్. ఇక్కడ చెప్పాను కదా నెక్స్ట్ వర్షన్కి వెళ్ళామంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎన్క్రిప్షన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసరికి ఎన్క్రిప్షన్ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా దాని సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. సెక్యూరిటీ పెరిగిందంటే దాని వనరబిలిటీ తగ్గిద్ది అనమాట. ఇదే వాడు మెన్షన్ చేశాడు ఇక్కడ. సెక్యూరిటీ నోన్ WP వనరబిలిటీస్ ఆర్ లిమిటెడ్. తగ్గిపోయినాయి కొంచెం వనరబిలిటీ అయితే. అండ్ రికమెండెడ్ టు యూజ్ ఆన్ వైర్లెస్ నెట్వర్క్స్ నౌ. అండ్ ఇప్పుడు రికమెండ్ చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే వైఫై మీరు వాడుతున్నారు ఇవన్నీ WPA2 మీద అయితే రన్ అవుతున్నాయి. అండ్ అవైలబుల్ బై ఆల్ వైర్లెస్ డివైజెస్ వెండర్స్. ఇప్పుడైతే వైర్లెస్ డివైజెస్ వెండర్స్ ఉన్నారు డీలింగ్ కానీ యాక్ట్ ఫైబర్ ఎవరైనా సరే వీళ్ళందరూ వాడుతుంది ఇప్పుడు ఇదే అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వైర్లెస్ సెక్యూరిటీ మిస్కాన్సెప్షన్స్. కొంతమందికి మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి అనమాట ఈ వైర్లెస్ నెట్వర్క్స్ లో. ఇప్పుడు బెస్ట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక ఇన్స్టిట్యూషన్ ఆర్ సపోజ్ ఒక ఆర్గనైజేషన్ ఆర్ ఒక కంపెనీ తీసుకుందాం, సమ్ ఎక్స్ అనే కంపెనీ తీసుకుందాం. ఆ ఎక్స్ అనే కంపెనీలో మీరు వైఫైస్ కానీ వైర్లెస్ సిస్టమ్స్ కానీ వాడట్లేదు అనుకుందాం ఇంటర్నల్ వర్క్ పర్పస్. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే మేము వైఫై వాడట్లేదు కదా మాది సిస్టమ్ మా నెట్వర్క్ చాలా సెక్యూర్ అని అనుకుంటారు. కాకపోతే వైఫై కామన్ ఫ్రెండ్స్ ఎక్కడైనా ఉండాలి. అది మీ అదేంటి మీ కంపెనీ యొక్క ఖాళీ టైం ఏమంటారు దాన్ని క్యాంటీన్లో ఉన్న వైఫైస్ అయినా సరే లేకపోతే ఫ్రీ టైంలో ఉన్న లాబీలో ఉన్న వైఫైకి అయినా సరే మీరు ఎప్పుడైనా సరే ఒక వైఫై అనేది కంపెనీలో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అది మీరేమనుకుంటారంటే అది మీ కంపెనీ పర్పస్ వాడట్లేదు కదా అది జనరల్ పర్పస్ ఉంటుంది దానివల్ల మాకు ప్రాబ్లం లేదు అండ్ ఆ నెట్వర్క్ నుంచి మేము ఏవి యాక్టివిటీస్ చేయట్లేదు కదా మాది సెక్యూర్ అని అనుకుంటారు. అలా కాదు ఫ్రెండ్స్. ఇదే కంపెనీస్ ఎవరైనా సరే ఉంటే మటుకు మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే మటుకు ఓన్లీ వైఫై వాడకపోతే సెక్యూర్ అయిపోయింది కంప్యూటర్ నెట్వర్క్ మొత్తం మన కంపెనీలో ఇంక వైర్డ్ కాబట్టి మాది మొత్తం సెక్యూర్ అనుకోమాకండి. చిన్న లూప్ హోల్ చాలు. లేకపోతే బెస్ట్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్స్ ఏదైనా తీసుకోండి లేకపోతే కంపెనీ రేంజ్ కనుక మీ కంపెనీ బయటకు వెళ్తుంటే అంటే రోడ్డు మీద ఉందనుకుందాం మీ రోడ్డు బయట పార్కింగ్ ఉంది. హ్యాకర్ మీరు పార్కింగ్లో కూర్చొని మీ తన కార్లో కానీ బైక్ మీద కానీ కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీ వైఫై కనెక్ట్ అవుతాడు. ఇంకా డైరెక్ట్ అక్కడి నుంచి మీ కంపెనీ యొక్క సర్వర్స్లో వచ్చేయగలడు అనమాట. అంత సింపుల్ అనమాట. కాబట్టి అలా అనుకోమాకండి అది అపోహ మాత్రమే. ఏంటంటే ఓన్లీ వైర్డ్ మాత్రమే ఉంటే కంపెనీ మొత్తం సెక్యూర్డ్ అని లేకపోతే వైఫై ఉంటే సెక్యూర్డ్ కాదని అలా ఏముండదు. చిన్న చిన్న లూప్ హోల్స్ కూడా అయితే ప్రాబ్లమాటిక్గా అయితే ఉంటాయి. అండ్ వీ డోంట్ ఎనీ వైర్లెస్. ఇక్కడ వీడు అదే చెప్తున్నాడు చూడండి.
we aren't using the wireless for sensitive data. I don't need to worry about the security. మేము వైర్లెస్ ఏం వాడట్లేదు కాబట్టి నేను పెద్ద సెక్యూరిటీ పర్పస్గా ఏం ప్రాబ్లం లేదు అని ఫీల్ అవుతున్నాడు. వీ డోంట్ హ్యావ్ ఎనీ వైర్లెస్ ఆర్గనైజేషన్ ఆఫ్టెన్ డిస్కవర్డ్ దే హ్యావ్ ద ఇక్కడ ఖచ్చితంగా అకౌంట్ అంటే కంపెనీని హ్యాక్ చేయడం సింపులే, అది ప్రాబ్లం అయితే కాదు. వైఫై అనేది ఒక్కటే ఉండి లేదా మా కంపెనీలో ఓన్లీ వైర్డ్ ఉన్నాయి మేము సెక్యూర్ అనుకుంటే కాదనమాట. అండ్ వాట్ అబౌట్ యాడ్ హోక్ నెట్వర్క్స్? యాడ్ హోక్ నెట్వర్క్స్ తర్వాత మీకు అర్థమవుతాయి అనమాట. అండ్ ఈ క్లాక్ ఎస్ఎస్ ఇంకొకటి థింగ్ ఏంటంటే ఏదైతే SSIDs ఉన్నాయో ఆ SSIDs చాలా సెక్యూర్గా ఉంచుకున్నాం. ఒకవేళ వైఫై ఉంటే మటుకు, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా వైఫై ఉంటుంది కామన్ ఎక్కడైనా సరే, అది మీ క్యాంటీన్లో కానీ లాబీలో కానీ ఎక్కడైనా సరే, ఆ SSIDsని మేము సెక్యూర్గా ఉంచుకుంటాం అనుకుంటారు. అది మాత్రం తప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా అయితే మ్యాప్ స్పూఫింగ్ చేసుకొని ఐపీ మాస్కింగ్ చేసుకొని మీ ఐపీ అడ్రస్ని లేదా మ్యాప్ అడ్రస్ని ఎలా అయితే వాడుకోవచ్చో అలాగే SSIDsని కూడా చేయడం కోసం ఒక టూల్స్ ఉంటాయి, కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. ఆ టూల్స్ నెక్స్ట్ మీకు కనపడతాయి, మీకు చూపిస్తాను. టూల్ నేమ్ కూడా ఉంటుంది. ఆ టూల్స్ ఉంటాయి అనమాట. అండ్ ఆ టూల్స్ని బట్టి మీ SSIDsని కూడా వాళ్ళు తీసుకురాగలరు. అది చాలా సింపులే అనమాట, మీరు అలా అనుకోమాకండి. అండ్ WEP ఈజ్ సేఫ్, WEP ఈజ్ అన్సేఫ్. నెక్స్ట్ DDoS అటాక్స్ ఉంటాయి కదా, ఈ DDoS అటాక్స్ కావున హ్యాకర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిన పాయింట్ అయితే ఉంది. an attacker can launch DDoS attacks with $10 wireless card. చిన్న $10 wireless card. $10 అంటే ఒక రకంగా $70 వేసుకోండి, 700 రూపీస్ మన దగ్గర. అంటే అదే ఒక వైఫై కార్డ్ అయితే మటుకు మనకి 500 or 600లో దొరుకుతుంది. ఒక 500 or 600లో ఒక పెద్ద కంపెనీ సమ్ TCS కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, లేదా ఏదైనా కంపెనీని ఒక 500 to 600 రూపీస్తో అయితే ఆట ఆడుకోవచ్చు అనమాట. అదే చెప్తున్నాడు. చాలా సింపులే, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఏంటంటే మీరు అపోహలు అయితే ఉండకూడదు, మేము ఇవి వాడుతున్నాం కాబట్టి మేము సెక్యూర్ అని చెప్పి అనుకోకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వైర్లెస్ అటాక్స్ అండ్ మిటిగేషన్స్. ఈ వైర్లెస్ అటాక్స్ అండ్ మిటిగేషన్స్ ఏంటో చూడండి. ఇప్పుడు ఏదైతే మనం ఎఫ్సెప్ డ్రాపింగ్ మిటిగేషన్, యూజ్ స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ ఇన్ లో layer protocol possible, design your wireless network with caution, minimize the coverage area, audit your network with package sniffer. What can an attacker see? ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఏంటంటే మీరు కనుక ఇప్పుడు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి మీరు మీ కంపెనీకి, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎన్క్రిప్షన్ లెవెల్ స్ట్రాంగ్గా ఉందో లేదో చూసుకోండి, లోయెస్ట్ లేయర్ కాడి నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి వైర్లెస్ కాషన్, అంటే ఆ నెట్వర్క్ని డిజైన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డిజైన్ చేయండి. అండ్ మినిమైజ్ కవరేజ్ ఏరియా. కవరేజ్ ఏరియా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళిందంటే, అది మీ పార్కింగ్ లాట్లోకి కానీ లేదా రోడ్డు మీదకి కానీ వెళ్ళిందంటే అది మీరే డోర్లు తెరిచి ఉంచినట్టు అనమాట, మీ కంపెనీలోకి రండి అని చెప్పి హ్యాకర్స్ని. కాబట్టి ఆ రేంజ్ను కూడా మీరు జాగ్రత్తగా లిమిట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎంతవరకు ఇది కవర్ చేయాలి, ఈ బిల్డింగ్ వరకే అని చెప్పి మినిమైజ్ చేసుకొని ఉంచుకోవాలి ఏరియాని. అండ్ ఆడిట్ యువర్ నెట్వర్క్ విత్ ప్యాకెట్ స్నిఫర్. మీ హ్యాకరే ముందు మీ నెట్వర్క్లో ఉన్న ప్యాకెట్స్ని స్నిఫ్ చేసే ముందు మీరే మీ నెట్వర్క్ని ఒకసారి ఆడిట్ చేసుకోండి. ఫస్ట్ మీరే ఒక హ్యాకర్ లాగా మీ నెట్వర్క్ని మీరే స్నిఫ్ చేయండి, ఏ ప్యాకెట్స్ దొరుకుతున్నాయి అని చెప్పి. దాన్ని బట్టి మీరే సెక్యూర్లీ ఏ లెవెల్లో పెట్టుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి masquerading and mitigation. An attacker spooks his identity as legitimate node or AP. ఇప్పుడు ఇందా నేను చెప్పాను కదా, మీ కంపెనీలోకి రావాలంటే తను ఏం చేస్తాడంటే మీ కంపెనీలో ఉన్న మ్యాక్ అడ్రస్లు కానీ IP అడ్రస్లు కానీ తను ఈజీగా స్మూక్ చేసుకొని రాగలడు అనమాట. అండ్ ట్రిక్స్ అన్ఎక్స్పెక్టింగ్ యూజర్స్ టు గివ్ అండ్ అన్సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్. ఎవరికి పడితే వాళ్ళకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకూడదు అనమాట కంపెనీలో కూడా. అండ్ ట్రిక్స్ అండ్ AP ఇంటూ అథెంటికేషన్ మలీషియస్ యూజర్స్. అథెంటికేషన్ ఇంపార్టెంట్. మలీషియస్ యూజర్స్ ఎవరైనా సరే అథెంటికేషన్ చాలా ఇంపార్టెంట్. అథెంటికేషన్ బై బయోమెట్రిక్ కానీ లేకపోతే సెక్యూరిటీ పిన్స్ కానీ ఎన్క్రిప్షన్ ప్రొసీజర్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఎవరి టెక్నిక్స్ వాళ్ళవి అనమాట. యూజ్ మ్యూచువల్ అథెంటికేషన్, వైర్లెస్ ప్రోటోకాల్స్ లైక్ PAP ఆర్ TTLS. ఇవి వైర్లెస్ ప్రోటోకాల్స్ అనమాట. ప్రోటోకాల్స్ గురించి మీరు ఇన్డెప్త్ తెలుసుకుంటే ఇవి అర్థమవుతాయి అనమాట. అండ్ యూజ్ SSL అండ్ TLS ఫర్ పాసింగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. వెబ్ అప్లికేషన్స్లో ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీరు సెండ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా SSL కానీ
టిఎల్ఎస్ కానీ ఈ ప్రోటోకాల్స్ అయితే వాడైతే వెబ్ షేరింగ్ అయితే చేయమని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ డాస్ మిటిగేషన్. డాస్ మిటిగేషన్ ఏంటంటే అప్గ్రేడ్ ద ఫార్మ్వేర్ అండ్ ఫాల్టీ వైఫై కార్డ్స్. ఫార్మ్వేర్ అంటే మీ సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ప్యాచెస్ అంటే ఏదన్నా బగ్స్ ఫైండ్ చేస్తే వాటిని ప్యాచెస్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్పుడే డీడాస్ అటాక్స్ ఇలాంటి అటాక్స్ నుంచి మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు మీ నెట్వర్క్ని. అండ్ అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ డీడాస్ అటాక్స్ అగేన్స్ట్ యువర్ ఎన్విరాన్మెంట్ అండ్ డిప్లాయ్ ద వైర్లెస్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ ఐడిఎస్ అండ్ ప్రిపేర్ ఏ రెస్పాన్స్ స్ట్రాటజీ. ఇక్కడ ఐడిఎస్ సిస్టమ్ కూడా అయితే మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి. డీడాస్ అటాక్స్ జరిగే ముందే మీరు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. వైఫై కార్డ్స్ని అప్గ్రేడ్ చేసుకోండి, ఫార్మ్వేర్ని అండ్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోండి, అండ్ ప్యాచెస్ ఇసుకుంటూ ఉండండి, బగ్స్ని ఫిక్స్ చేయండి. ఇవే అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి రోగ్ ఏపీ అండ్ మిటిగేషన్. ఈ రోగ్ ఏపీ అండ్ మిటిగేషన్ కూడా ఒక టైప్ అయిన టూల్ అనమాట. ఇక్కడ అథెంటికేషన్ ఏపీస్ connected to private network and often installed with default settings and often security permits full access to the network of unauthorized users. Next sarki perform rogue AP detection, use mutual authentication wireless protocol PAP or TTLS and deploy wireless intrusion detection system, deploy a strong wireless LAN. ఈ రోగ్ ఏపీ అండ్ మిటిగేషన్లో కూడా ఇవి ఇప్పుడు దాకా మనం చూసాం ఏదైతే వైర్లెస్ అటాక్స్ అండ్ మిటిగేషన్స్. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అయిన టూల్స్ టైప్ అనమాట. సెక్యూరిటీ సిస్టమ్ మీరు తీసుకోవాల్సిన సెక్యూరిటీ మెజర్స్, వీటికి నేమ్స్ అనమాట. కాబట్టి మ్యాక్సిమం మనకి ఇప్పుడు ఒక నెట్వర్క్ ఉందంటే కంపెనీలో అది మ్యాక్సిమం ల్యాన్ నెట్వర్కే సెట్ చేసుకుంటారు. లేదా ఒకవేళ మీరు కనుక సెక్యూరిటీ ఇంకొంచెం పెంచుకోవాలనుకుంటే సపరేట్ వీలాన్స్ క్రియేట్ చేసుకోండి మీ కంపెనీలోనే, అప్పుడు సెక్యూరిటీ ఇంకొంచెం పెరుగుతుంది. అండ్ సెక్యూర్ వైర్లెస్ డిజైన్. సెక్యూర్ వైర్లెస్ డిజైన్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి. ఇక్కడ ఒక పిక్చర్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. ఏదైతే మీకు రైట్ సైడ్లో ఉందో ఇది మీరు ఇప్పుడు దాకా చూసిన నెట్వర్క్, ఫైర్ వాల్ కానీ లేకపోతే కంప్యూటర్స్ ఫ్రేమ్ సర్వర్స్ కానీ ఇవన్నీ స్విచ్చెస్ కానీ ఇవన్నీ మీరు చూసిందే. ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో ఇది మొత్తం టోటల్లీ వైర్లెస్ నెట్వర్క్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఒక స్విచ్ ఉంది, స్విచ్కి టవర్స్ ఏదైతే మొబైల్ టవర్స్ ఉంటాయో అవి డబ్ల్యూఏపీ మీద చెప్పాను కదా, డబ్ల్యూఏపీ వైర్లెస్. ఇవి డబ్ల్యూఏపీ ఉంటే ఇక్కడ మీకు ల్యాప్టాప్స్ అనేవి వైర్లెస్గా కనెక్ట్. మనకి ఇక్కడ ఎలా అయితే వైర్డ్లో ఉందో వైర్లెస్ కూడా మనకి జస్ట్ ఇక్కడ ట్రాన్స్మిషన్ మీడియం వచ్చేసరికి ఎయిర్, ఇక్కడ మనకి ట్రాన్స్మిషన్ మీడియం వచ్చేసరికి వైర్ త్రూ కోయాక్సియల్ కేబుల్ కానీ ఏదన్నా కేబుల్ ద్వారా అయితే ట్రాన్స్మిట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే త్రూ సిగ్నల్స్ అనేవి అయితే ట్రాన్స్మిట్ అవుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే వాడాలి. అండ్ వైర్లెస్ సెక్యూరిటీ. కన్సిడర్ డిజైన్ ఎట్ ఆల్ లేయర్స్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్. డిజైన్ చేసేటప్పుడు ఓఎస్ఐ ప్రతి లేయర్ని కన్సిడర్ చేసుకోవాలన్నమాట. అయితే మనకి 7 లేయర్స్ చెప్పాను ఓఎస్ఐ మోడల్ మీకు ఇప్పటికే వచ్చేసి ఉండాలి. ఇది చాలా బేసిక్ అనమాట. అండ్ ఐడెంటిఫై స్పెసిఫిక్ ఏరియాస్ ఫర్ కవరేజ్. ఒక స్పెసిఫిక్ ఏరియాని కవరేజ్కి వాడుకోవాలి. అండ్ ఆడిట్ WLAN అంటే వైడ్ ఏరియా ల్యాన్ నెట్వర్క్ ఫర్ రోగ్స్ అండ్ అన్ఆథరైజ్డ్ క్లయింట్స్. ఎవరైతే అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని రానివ్వకూడదు మీ నెట్వర్క్లోకి. అండ్ కన్సిడర్ వైర్లెస్ ఐడిఎస్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ పెట్టుకోవాలి వైర్లెస్ సిస్టమ్స్ పెట్టుకున్నప్పుడు. అండ్ మైగ్రెంట్ టు WPA2కి మీరు అప్గ్రేడ్ అవ్వాలి. ఏదో ఓల్డ్ది వాడుతున్నాం కదా అని చెప్పి ఉండకూడదు, అప్డేట్ అయితే అవ్వాలి. ఎందుకంటే చెప్పాను కదా ఫస్ట్ WEP ఉన్నప్పుడు ఎలా ఉండేది ఎన్క్రిప్షన్, WPA1లో ఎలా ఉండేది ఎన్క్రిప్షన్, నెక్స్ట్ WPA2కి వచ్చేసరికి ఎన్క్రిప్షన్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది సెక్యూరిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ఒక టూల్ గురించి చెప్తానని, అదేంటంటే మీకు SSIDస్ని మీ నెట్వర్క్లో అంటే సపోజ్ నేను ఒక హ్యాకర్ అనుకోని మీరు కానీ ఒక హ్యాకర్ అనుకోండి. ఇప్పుడు కంపెనీ వైఫై నెట్వర్క్ ద్వారా మీరు ఆ కంపెనీ సర్వర్స్లోకి వెళ్ళాలి. దానికోసం మీరేం చేస్తారంటే కంపెనీ మిమ్మల్ని నెట్టి కూడా లోపలికి రానివ్వదు. కాబట్టి ఆ వైఫై వచ్చే రేంజ్ ఏడో ఎదుక్కుంటారు. సంథింగ్ ఆ కంపెనీ పార్కింగ్ ఏరియాలో వస్తుంది అనుకుందాం. ఆ పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళి కూర్చున్నారు, మీరు మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకున్నారు
అండ్ మీ ఆ ల్యాన్కి అంటే ఏదైతే మీ వైఫై కనెక్ట్ అవ్వాలో ఆ కంపెనీ వైఫైకి వేరియస్ మోడ్ మీరు అనొచ్చు వైఫై పాస్వర్డ్ తెలియాలి కదా అని చెప్పి. వైఫై పాస్వర్డ్ తెలియాలంటే అది మీరు ఒక జనరల్ యూజర్, అదే మీరు ప్రో అంటే హ్యాకర్ అయితే మటుకు పాస్వర్డ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. తను ఎలా అయినా సరే దాన్ని అథెంటికేట్ చేయగలడు, దాన్ని బైపాస్ చేయగలడు అనమాట. కాబట్టి తనకేం కావాలంటే బైపాస్ చేయాలంటే SSIDs కావాలి. దానికోసమే ఇన్సైడర్ అని చెప్పి ఎస్సైడర్ అని చెప్పి ఈ టూల్ అనేది అయితే యూజ్ అవుతుంది అనమాట. బేసిక్గా ఏదైతే మేజర్గా ఇన్సైడర్ వాడతారనమాట. ఎన్క్రిప్షన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మొత్తం తెలుసుకోవడం. టూల్ యూజ్ టు లొకేట్ యాక్సెస్ పాయింట్ టు డిటర్మైన్ దేర్ SSIDs. చెప్పాను కదా, SSIDsని డిటర్మైన్ చేయడం కోసం. MAC అడ్రస్ ద హార్డ్వేర్ address of device network adapter. SSID a 32 character ID that acts like a password or wireless LAN. ఇది ఒక పాస్వర్డ్ లాగా ఉంటుంది అనమాట. నేమ్ అంటే చెప్పాను కదా, ఒక రకంగా ఇది ఒక టూల్ అంటే ఇప్పుడు మీకు చూపించాను చూడండి. ఇక్కడ ఎలా ఉంటుంది ఈ టూల్ అని చెప్పి. ఇక్కడ మీకు మ్యాక్ SSIDs కనపడుతున్నాయి. మ్యాక్స్ 000625 ఇవన్నీ మ్యాక్స్ అనమాట ఆ డివైజెస్వి. నెక్స్ట్ వచ్చేసరికి SSIDs చూడొచ్చు మీరు ఇక్కడ. SSIDs ఎలా ఉన్నాయి. అండ్ వెండర్స్ చూడండి, ఎవరెవరు లింక్స్ SY వెండర్స్ అండ్ టైప్ ఏంటి అండ్ ఎన్క్రిప్షన్ మొత్తం డీటెయిల్స్. అండ్ లెఫ్ట్ సైడ్ విండో చూడండి, ఇక్కడ ఛానల్స్, ఫిల్టర్స్, ఎన్క్రిప్షన్స్, SSID, IBS ఇవన్నీ కనపడతాయి మీకు. కాబట్టి ఈ టూల్ ఉంటే ఏంటంటే తను ఎవరైతే హ్యాక్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి కొంచెం సింపుల్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే మటుకు. హ్యాకర్ అంటే మళ్ళీ చెప్తున్నారు, హ్యాకర్స్ ఏమి కొత్తగా ఎక్కడి నుంచో ఏం ఊడిపడరు. వాళ్ళు ఏవైతే టూల్స్ ఉంటాయో టూల్స్ని ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు అనమాట. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీకు చిన్నపిల్లల బ్లాక్స్ ఉంటాయి, ఏదో లెగో బ్లాక్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లెగో బ్లాక్స్తో మీరు ఎలాంటి అయినా క్రియేట్ చేయొచ్చు. అవి వేరియస్ టైప్స్ ఆఫ్ వేరియస్ బ్లాక్స్తో మీకు వేరియస్ బిల్డింగ్స్ డిజైన్ చేయొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఇన్సైడర్స్ కానీ, లేకపోతే ఎన్మ్యాప్ కానీ, జెన్మ్యాప్ కానీ, లేకపోతే బ్రఫ్ సూట్ కానీ, ఇవన్నీ ఏంటంటే టూల్స్ ఫ్రెండ్స్. వేరియస్ పర్పస్ కోసం డిజైన్ చేశారు. అలాగా ఈ టూల్స్ బాగా వాడటం వచ్చిందంటే, అంటే వాడటం ఒక్కటే వస్తే కుదరదు, అది ఎక్కడ వాడాలో తెలిస్తేనే ఒక ప్రో హ్యాకర్ అని అయితే చెప్తారు. అంతే ఫ్రెండ్స్, వీడియోకి అయితే మటుకు. వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మర్చిపోకుండా ఛానల్ ఏదైతే ప్లేలిస్ట్ ఉందో ఈ కోర్సుకు సంబంధించింది ఆ ప్లేలిస్ట్ని సేవ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కావాల్సిన PPTs అన్నీ మన ఛానల్ వెబ్సైట్ ఏదైతే ఉందో kvstechbuddies.comలో అయితే మీకు దొరుకుతాయి. కాబట్టి ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోమాకండి. అండ్ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. దిస్ KVS సైనింగ్ ఆఫ్. Bye bye now.